రూపాయల క్వార్టర్ బాటిల్. తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200 అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఎక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది. జగ్గుబాయ్ బ్రాండ్ ఎక్కడ? మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాన షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు ఏ షాపులో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల చాయ్ వాలా టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు 5000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా. దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపులపాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటే అడుగుతున్నా ఈ ధర్మవరంలో, తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి. భూమి మీద జగందా? భూమి పైన హక్కు మీద జగందా? మీదైతే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేస్తే కూడా బాగుంటుంది. గొడ్డలు పట్టుకొని రా, ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళు పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టాడు. కొత్త చట్టం తీసుకొచ్చాడు. నిన్న మొన్న మీరు చూశారు. మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట. అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టవారు పాస్ పుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడానికి పనికొస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోబర్ గురి మనం కొట్టలేదని, కొట్టమని చెప్పే మాటలు నమ్ముతామని అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కడాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్, నీ సైకో నేచర్ని ఎండగడతాం. చిత్తుగా ఓడించి
నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం. స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెనుకబడిన వర్గాలు. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు, అభిమానించారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, మిగిలిన బీసీలు కూడా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులు ఉన్నారు. దేవాలయాల్లో ఆదాయం బాగుండే దేవాలయాల్లో కనీస వేతనం 25,000 రూపాయలు ఇప్పిస్తాం. అదే మరి షాపులకు ఒక 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. బీసీల భద్రత కోసం ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తాం. ఎస్సీల్లో మాలా మాదిగా ఏబిసిడి కేటగిరైజేషన్ తీసుకొస్తాం. జిల్లాల వారిగా తీసుకొస్తాం. మాదికి కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి మీకందరికీ పరిచయస్తుడే, ఎప్పటి నుంచో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం పార్లమెంటుకు పెట్టాం. ఇంకో పక్క సత్యకుమార్ యాదవ్, భారతీయ జనతా పార్టీ సమర్థవంతుడు. ఇప్పుడే అమిత్ షా గారు ఒక మాట చెప్పారు, నా వ్యక్తిగత మనిషి, ఆశీర్వదించండి, మీకేం కావాలో చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్ర సహకారం, ఇటు మా సహకారం కూడా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ధర్మవరాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చే కొందరికి ధర్మవరంలో కేతిరెడ్డి, గుడ్ మార్నింగ్ రెడ్డి, ఏం చెప్పాలి? గుడ్ నైట్ చెప్పాలి. శాశ్వతంగా గుడ్ నైట్ చెప్పాలి. గుర్రం మీద స్వారీ చేస్తాడు, నాటకాలు ఆడతాడు, పనుల కోసం వచ్చామంటాడు, భూములన్నీ సర్వే చేస్తాడు, నెక్స్ట్ డే ఆ భూములన్నీ కొట్టేస్తాడు. అవునా కాదా? ఇలాంటి వాడు ఎమ్మెల్యే కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్రగుట్టని మింగేసిన ఓనకొండ ఈ కేతిరెడ్డి ఎవరా కాదా? ఇవన్నీ కూడా లోకేష్ వచ్చినప్పుడు యువగలంలో ఎక్స్పోజ్ చేస్తే ఇష్టానుసారంగా నోరు బాడేసుకున్నాడు. గుప్త నిధుల కోసం అమ్మవారి ఆలయాన్ని కూడా పడగొట్టిన దుర్మార్గుడు ఈ కేతిరెడ్డి. సోలార్ కంపెనీ దగ్గర మామూలు వసూలు చేసిన వ్యక్తి. ఇంకో పక్క ఉప్పలపాడు రీచ్ నుండి రోజు లక్షల విలువ తీసే ఇసుకని బెంగళూరు తరలించే దుర్మార్గుడు.
నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ పరిటాల శ్రీరామ్ మీ అందరి కోసం పనిచేస్తున్నాడు. పొత్తులో ధర్మంగా బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ వచ్చినప్పుడు త్యాగం చేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్. తప్పకుండా పరిటాల శ్రీరామును గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తగిన గుర్తింపు ఇస్తాం, రాజకీయంగా పైకి తీసుకొస్తాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, శ్రీరామ్ ఏ విధంగా చేయాలనేది నా బాధ్యత, అది నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో శ్రీరామును అభిమానించే మీరు, పార్టీని అభిమానించే మీరు వేయవలసిన ఓటు అసెంబ్లీకి సత్యకుమార్ యాదవ్ కోటేయాలి, కమలం పువ్వు పైన ఓటేయాలి. సత్యకుమార్ యాదవ్ గెలుపు మనందరి గెలుపు. ఇది 3 పార్టీల విజయం. ఏం తమ్ముడు సిద్ధమని మనం అడుగుతున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చేనేత మౌలిక వస్తువులతో కూడినటువంటి కామన్ వర్కింగ్ షెడ్లు కావాలన్నారు. ఏర్పాటు చేస్తాం. టిట్కో ఇళ్లు కట్టాం. ఇప్పుడే అమిత్ షా గారు మాట్లాడినప్పుడు 4 కోట్ల ఇళ్లు కడతామని చెప్పి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇవన్నీ వస్తాయి. ఇమ్మీడియట్ గా టిట్కో ఇళ్లన్నీ పూర్తి చేసి ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జిల్లేడుబండ ప్రాజెక్ట్ ని నిర్వాసితులకి పరిహారం చెల్లించాలి, చెల్లిస్తాం. చిత్రావతి నదికి ఆనుకుని ఉన్న పొలాల్లో ఆక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అవన్నీ అరికడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఒక బ్రహ్మాండమైన మీటింగ్, ఇది ఒక చరిత్రాత్మకమైన మీటింగ్. ఎందుకంటే అమిత్ షా గారు ఇక్కడికి రావడం, పొత్తుల్లో ధర్మంగా ప్రచారం చేయడమే కాకుండా రాష్ట్రానికి ఏం చేయబోతున్నారో చాలా స్పష్టత ఇచ్చిన వ్యక్తి అమిత్ షా గారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులు అన్ని మంచి రోజులే, మంచి శకునాలే. గెలుపు మనది, ఎన్డీఏదే గెలుపు. ఇంకా మనం చేయాల్సింది స్వేరింగ్ ఇన్ సెరమనీకి ముహూర్తం పెట్టుకోవడమే. అంత నమ్మకంతో ఉన్నా, అవునా కాదా? అంత అవసరం కూడా అవునా కాదా? సిద్ధంగా ఉండండి. 10 రోజులు ఏమారద్దండి. ఇతను మామూలు వ్యక్తి కాదు, మారీచుడు. మాయవేషాల్లో వస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. రేపు ఎల్లుండో ఏం చేస్తారో కూడా నేను కూడా ఊహించలేకపోతున్నా. అందుకే మీరు చూస్తే గులకరాయి వేశారా ఏం లేదో గాడోళ్ళు కరెంట్ ఆఫ్ అవుతుంది, గులకరాయి తగులుతుంది, 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ వస్తాయి. నేను ఇప్పించాను, ఇది హత్యా ప్రయత్నం అని. మీకు అర్థమైందా తమ్ముళ్ళు? నాటకాల రాయుడు ఎన్ని నాటకాలు ఆడాలని నాటకాలు ఆడాడు. నేను ఆ రోజు ఇమ్మీడియట్ గా చెప్పాం, పొయ్యి గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తామని అడుగుతున్నా మిమ్మల్ని. కోడి కత్తితో హత్యా ప్రయత్నం జరుగుతుందని అడుగుతున్నా. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతాడో, రేపు ఏం చేస్తాడో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తుంది. ఒకప్పుడు చెప్పుకునేవారు ఈయన కోపం వస్తే ఇంట్లో టీవీలు పగిలిపోయేటివని. ఇప్పుడు ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలియదు నాకు, అది మీరు గెస్ చేయడమే. అందుకే ఇలాంటి మానసిక స్థితి బాగాలేని వ్యక్తి
రాష్ట్రాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే మనందరూ ఆలోచించుకోవాలి. మళ్ళీ మనందరి భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం ఇక్కడ పార్థసారథి గారికి సైకిల్ గుర్తుకేసి పార్లమెంట్కి పంపించండి. సత్యకుమార్ గారికి కమలం పువ్వు పైన ఓటేసి అసెంబ్లీకి పంపించండి. వారిద్దరికి కూడా అటు నరేంద్ర మోడీ గారి మద్దతు, ఇటు నా మద్దతు. మూడోది పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఈరోజు రాలేకపోయారు, కానీ సమయం కూడా తక్కువ ఉంది. అందరం కూడా అన్ని మీటింగ్లు రాలేము. ఇద్దరం కలిసి చాలా మీటింగ్లు చేశాం. రేపు ఎల్లుండి మళ్లీ చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకటే, ఈ రాష్ట్రంలో వైసీపీ ఇంటికి పంపించాలి, వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, బీజేపీ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనిచేయండి. బేషిదాలో పోకుండా వారం రోజులు మీరు గట్టిగా పనిచేస్తే గెలుపు మంది. తప్పకుండా మీ అందరినీ ఆదరించే బాధ్యత, గౌరవించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. థ్యాంక్ యూ అనండి.